ఏలూరు నగర పరిధిలోని ఆదివారపేటలో ఉన్న శ్రీ షిరిడి సాయి ప్రేమ్ మందిర్ ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలను ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు ఇసుకపల్లి తాతారావు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం వేద మంత్రోచ్చరణల మధ్య షిరిడి సాయిబాబాకు పంచామృతాలతో మహాభిషేకం నిర్వహించారు. అనంతరం సాయిబాబాను శాకంబరి అలంకరణతో సుందరంగా అలంకరించగా ఆలయానికి విచ్చేసిన భక్తులు విశేషంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు ఇసుకపల్లి తాతారావు మాట్లాడుతూ గురు పౌర్ణమి అనేది గురువు పట్ల కృతజ్ఞత, భక్తి, వినయానికి ప్రతీక అని అన్నారు. షిరిడి సాయిబాబా బోధించిన సేవా మార్గాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలని, సాయి ఆశీస్సులతో సమాజంలో ప్రేమ, శాంతి, సౌభార్తత్వం వెళ్లి విరియాలని ఆకాంక్షించారు. ఆలయానికి విచ్చేసిన ప్రతి భక్తుడు సాయిబాబా కృపకు పాత్రులవుతారని పేర్కొన్నారు. భక్తుల సహకారంతో గురు పౌర్ణమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించడం ఆనందంగా ఉందని అన్నారు. వేడుకల సందర్భంగా ఆలయం మొత్తం సాయినామ స్మరణతో మారుమ్రోగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భజనలు, సాయినామ సంకీర్తనలు పాల్గొన్నారు. అనంతరం ఆలయ నిర్వాహకులు భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా వందలాది మంది భక్తులు ప్రసాదాన్ని స్వీకరించారు. గురు పౌర్ణమి వేడుకలను భక్తి శ్రద్ధలతో విజయవంతం చేసిన ఆలయ కమిటీ సభ్యులను భక్తులు అభినందించారు. महाराज के साईनाथ महाराज के साईनाथ महाराज के షిరిడి సాయి ప్రేమ మందిర్ నందు ఈ రోజున గురు పౌర్ణమి సందర్భంగా బాబావారికి దత్తాత్రేయుడికి పొద్దున్నే పంచామృతాలతో పళ్ళరసాలతో భారీగా అభిషేకం జరిగింది. ఆ తర్వాత శాకంబరి అలంకరణ అంటే ఆషాఢ మాసంలో అమ్మవార్లకి వేసే శాకంబరి అలంకరణ, సాయిబాబా గారికి శాకంబరిని అలంకరణ వేశారు. ఈ అలంకరణ కూడా ఇదంతా సేవకుల ద్వారా, ఈ గుడికి ఉన్న మహిళా సేవకులు వీళ్ళందరూ కలిసి వాళ్ళ సొంతంగా డబ్బులు వేసుకుని వాళ్ళ డబ్బులతో రమారమి 20,000 రూపాయలతో ఈ అలంకరణ చేశారు. నిన్న పొద్దున్నుంచి ఇవాళ పొద్దున్న వరకు వాళ్ళు అలంకరణ చేస్తూనే ఉన్నారు. ఇలాగా ఈ గుడికి ఈ సేవకులు దొరుకుతాం మా అదృష్టం అనుకుంటున్నాము. అలాగే బాబా గారు కూడా ఇక్కడ ఏమనుకుంటే ఆ కార్యక్రమం జరుగుతుంది. అందువల్ల భక్తులు కూడా ఇవాళ ఉదయం నుంచి అత్యధికంగా ఏలూరులో ఈ సాయిబాబా గుళ్ళో దర్శనం చేసుకున్నారు. అలాగే ప్రతి కార్యక్రమాన్ని కూడా ఇలా ఈ కార్యక్రమాలు విజయవంతంగా చేస్తున్నారు. ఈ సేవకులు, దాతలు కూడా అడగంగానే నేను ఎంత ఇస్తానని విరాళం ఇస్తున్నారు. ఈ వార్షికోత్సవం మేము ఎలాగా ఈ పౌర్ణమి చేయగలమా లేదా అనుకున్న స్టేజ్లో ఒక దాత వచ్చి ఒక 70,000 రూపాయలు ఇచ్చారు. మాకు అయ్యే ఖర్చులో సగం ఖర్చు ఆయన బరాయించారు. దీనంతా బాబా గారి మహిమని మేము అంటున్నాము. అలాగే ఎదురుగా సాయి ప్రసాదాలయ కట్టాం. దీనికి కూడా కట్టలేమనుకున్నాం భోజనాలు చేయాలని. దాన్ని కూడా దిగ్గజయంగా సేవకులు, భక్తులు వీళ్ళందరూ దాతలు అడగంగానే నేను 1,00,000 ఇస్తాను, నేను 50,000 ఇస్తానని అందరూ మా మీద నమ్మకంతో ఇచ్చారు. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేసాం, ఇవాళ కట్టాం. అలాగే పంతులు గారికి కూడా పైన డబుల్ బెడ్రూమ్ హాలు కట్టాం. అడగంగానే స్థానిక ఎమ్మెల్యే గారు మాకు 170 గజాల స్థలాన్ని మాకు అడగంగానే అందజేశారు. ఆయన ఇచ్చినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నాం మేము. అలాగే ఈ గుడికి కూడా బడేటి కోటరామారావు గారు, స్వర్గీయ బడేటి కోటరామారావు గారు ఇచ్చారు స్థలాన్ని. అలాగే వాళ్ళ తమ్ముడు గారు రాధాకృష్ణ గారు ఇచ్చారు. ఇదంతా కూడా బాబా దయతో జరుగుతుందని ఇక్కడ బాబా ఇదివరకు ఒకప్పుడు ఆదివారపేట అప్పారావు హోటల్ మార్కెట్ అనే రోజుల్లో ఈ రోజున ఆదివారపేట సాయిబాబా గుడి అనే స్టేజ్కి వచ్చిందంటే బాబా గారి దయతోనే ఇదంతా జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా సేవకులు అహర్నిశలు పనిచేస్తున్నారు. బాబా సేవలో ఇదై ఉంటున్నారు. వీళ్ళందరినీ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వాళ్ళు అనుకున్న కోరికలన్నీ నెరవేరాలని బాబాను కోరుకుంటాం. సాయినాథ్ మహారాజ్కి జై. సాయిరామ్ అండి. సాయి భక్తులకి, సాయి సేవలకి విజ్ఞప్తి. మన ఆదివారపేటలో చేసి ఉన్న షిరిడి సాయి ప్రేమ మందిరంలో ఈరోజు గురు పౌర్ణమి కార్యక్రమంగా ఎంతో వైభవంగా ఉదయము కాగడ హారతితో మొదలై తనంతరము బాబావారికి అలాగే దత్తాత్రేయ స్వామికి పంచామృతాలతో పలరసాలతో విశేషంగా అభిషేక కార్యక్రమము, తనంతరము దత్తాత్రేయ స్వామికి అన్నప్రసాదంతో అన్నాభిషేకం ఎంతో వైభవంగా జరిగింది. అలాగే సాయంకాలము విశేషంగా పల్లకీ సేవ, కోలాట కార్యక్రమం,
సాయంకాలం 9 గంటలకు శేషహారతి ఈ గురు పౌర్ణమి కార్యక్రమాలతో రేపు కూడా గురుకరం కార్యక్రమాలు ఎంతో వైభవంగా జరుగుతాయి. గురువారం కూడా ఈ కార్యక్రమాలను అందరూ భక్తులందరూ పాల్గొని బాబావారిని దర్శించుకొని బాబావారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. సాయినాథ్ మహారాజ్కి జై.